బలలో పాల్పొందుకు కొన్ని మాటలు మనం చదువుకొని ధ్యానించుకొని బలలో పాల్పొందుకుందాం. రెండవ వృత్తాంతములు 31వ అధ్యాయం 31వ అధ్యాయము రెండవ వృత్తాంతములు 31వ అధ్యాయము 20వ వచనము అందరం కలిసి చదువుకుందాం. 21 తన దేవుని ఆశ్రయించుడికై దర్శనాలు పడతామని. రెండవ వృత్తాంతం 31 తన దేవుని ఆశ్రయించుడికై దేవుని మందిర సేవశులది ధర్మశాస్త్రశులది ధర్మంత విషయమైంది తాను ఆరంభించినప్పుడు హృదయపూర్వకంగా జరిగించి వాటిల్లేను. తిరిగి మరొక మాట చదువుకున్నాము. 29వ అధ్యాయం 36వ వచనం కూడా కలిసి చదువుకున్నాము. 36వ వచనం ఈ కార్యం అప్పటికప్పుడే జరిగినందున దేవుడు సిద్ధపడినట్టు చూసి చాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పొడవు తండ్రి, నమ్మకమైన మా దేవాలయం స్తోత్రాచరించుకుంటున్నాం. ఈ సమయంలో మీ ఘనమైన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు రాగల బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు. చేసిన ఆరాధన మీరు అంగీకరించమని ప్రార్థిస్తుంటున్నాం. తండ్రి మా ప్రభు బల కొరకై మేము సిద్ధపడి వెళ్తుంటుండగా ఎవరెవరు మీరు సిద్ధపరిచినారో దాని కొరకై ప్రభు సహాయమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రేమల మాత్రం కూడా రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం. మీ ప్రభుత్వం నింపవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అనేకులు రావాల్సిన వారికి ఉంటున్నారు. ప్రభా సందర్భాలు బట్టి రాలేకపోతున్నారు. వారిని కూడా నడిపిస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాం. వచ్చిన ఒక్కరు కూడా ఖాళీ వెళ్ళకుండా సహాయపడుతారండి. నూతనం వచ్చిన వారు నూతన శక్తి బలం పొందేదానికి సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రేమల మాపులో తండ్రి జింగల మా దేవ వారి దాసనాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని పరిచయ కొరకు అంగీకరించమని వేడుకుంటున్నాం. అంధకార శక్తులు మీ నామం అందిస్తుంటున్నాం. ప్రభా మీరు మాట్లాడితే మాకు సంతోషము, మాకు తృప్తి, ఆనందంగా ఉంటుంది. మనుషులు మాట్లాడితే మాకు అది అర్థము కాదు, కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాబట్టి మీ వైపు చూస్తున్నాము. సహాయపరుషునిగా ప్రార్థన చేస్తూ ఎంతో మహిమ ప్రభావాన్ని మీకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధనామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటల గురించి 2 మాటలు మనం చదువుకుంటూ వచ్చాం. ఒకటి, దేవుని ప్రజలైన వారు వర్ధిల్లేరు అనే మాట కనబడుతూ ఉంటుంది. రెండవ మాటలు మనం చదివినటువంటి విషయము దేవుని ప్రజలైన వారు సంతోషించిరి అని ఉంటున్నాం. కాబట్టి దేవుని నమ్ముకున్నది మనం ఎందుకు అంటే ఈ 2 కార్యాలే మనకు ఉండాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం అందరం కూడా మన జీవితాల్లో సంతోషంగా ఉండాలి, మన కుటుంబాల్లో సంతోషంగా ఉండాలి. ఆ తర్వాత మన సంఘము కూడా సంతోషంగా ఉండాలి, మన సమాజం కూడా సంతోషంగా ఉండాలి. అలాగా జరగాలి అనేది మన యొక్క ఆశ. రెండవది కూడా మనం గమనిస్తే మరి వర్ధిల్లేరు అనే మాట కూడా కనబడుతుంది. వర్ధిల్లటువంటి అర్థం ఏమిటంటే దేవుడు మనలను ఆశ్రయించగలది ఒక స్థానం నుంచి మరొక స్థానానికి ప్రభువు మనలను మరి అభివృద్ధి పరుస్తూ వస్తాడు. దానిని వర్ధిల్లింపచేయడము అంటారన్నమాట. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఇక్కడ ఎవరి గురించి రాయబడింది మాట అంటే హిజ్కియా రాజ్యములో ఉన్నటువంటి వారు. హిజ్కియా రాజులో ఉన్నటువంటి వారందరూ కూడా వారి రాజ్యం అంతా కూడా వర్ధిల్లుతున్నారు. నేడు రాజ్యాలు వర్ధిల్లటంలా రాజ్యాలు కొట్టుకుంటున్నాయి, రాజ్యాలు యుద్ధం చేసుకుంటున్నాయి, రాజ్యాల్లో నెమ్మది లేదు. ఇప్పుడు అమెరికా వాళ్ళు ఏమంటున్నారు, ఇండియా వాళ్ళారా మీరు వెళ్ళమని ఇక్కడ ఉండడానికి వీలు లేదు అంటున్నారు. ఇండియా వాళ్ళు ఎవరు, అమెరికా వాళ్ళే, వాళ్ళందరూ ఒక తల్లి బిడ్డలే. వారందరూ కూడా చాలా బంధుత్వం కలిగినటువంటి వారే. ఎందుకు ఇలాంటి ఒక పరిస్థితులు వస్తున్నాయి? అలాగే ఐర్లాండ్లో జరిగింది, అలాగే ఆస్ట్రేలియాలో జరిగింది, అలాగే అనేక దేశాల్లో జరుగుతున్నది. దీనికి కారణం ఏమిటి? బైబిల్ ఏం చెబుతున్నది? మరి ఆయన రాజ్యంలో ఉన్నవారు వర్ధిల్లుతూ వచ్చారు,
ఆయన రాజ్యంలో ఉన్నవారు సంతోషపడుతూ వచ్చారే. మరి అలాంటప్పుడు మన దేశంలో ఉన్న మనకెందుకు సంతోషం లేదు? మన దేశంలో ఉంటూ మనకెందుకు వర్ధలలేకపోతున్నా? విద్యార్థులు మాకు ఉద్యోగాలు లేవు అని ఏడుస్తూ ఉన్నారు రోజున. వ్యవసాయదారులు మాకు పంటలు పండటం లేదు, వాళ్ళు ఏడుస్తూ ఉంటున్నారు. కరెంటు బిల్లులు ఎక్కువైపోయినాయని వీళ్ళు ఏడుస్తూ ఉంటున్నారు. దీనంతటికి కారణం ఏమిటి? దీనంతటికి కారణం మనం తెలుసుకోవాలి. హిజ్కియా రాజు, ఆ రాజ్యం ఉన్న ప్రజలందరూ కూడా ఆశీర్వదించబడడానికి శ్రేష్టమైన కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించుకుందాం. ఇక్కడ మనం చదువుకున్న మాట ఏంటంటే, తన దేవుని ఆశ్రయించుటకై. ప్రియమైన సహోదర సహోదరులారా, హిజ్కియా ఒక రాజుగా ఉన్నాడు. అతనికి సైన్యం ఉన్నది. ఆ తర్వాత అతని దగ్గర ఆయుధాలు ఉన్నాయి. అతని దగ్గర కావలసినటువంటి ధనం ఉన్నది. అయితే అలాంటి యొక్క హిజ్కియా మరి ఆటి వైపు తన మనసు లేదు. తను ఎవరిని ఆశ్రయిస్తున్నారంటే తన సైన్యాన్ని కాదు, ఎవరిని ఆశ్రయిస్తున్నారంటే తన యొక్క ఆస్తిని కాదు, ఎవరిని ఆశ్రయిస్తున్నారంటే తన యొక్క మరి అక్కడ ఉన్నటువంటి యొక్క పరిస్థితుల్లో ఉన్నటువంటి దానిని ఆయన ఆశ్రయించడం లేదు. లేకొక నేను రాజును అనుకొని అలాగ కూడా అనుకోవటంలా. అన్నమాట ఏంటంటే తన దేవుణ్ణి ఆశ్రయించాడు. తన దేవుణ్ణి ఆశ్రయించాడు అంటే దాని అర్థం ఏంటి? తన దేవుడు కానివాడు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. ఈ లోకంలో అనేకమైన దేవతలు, అనేకమైన దేవుళ్ళు మనం చూస్తూనే వస్తున్నాం ఈ రోజుల్లో. అయితే దేవుని ఏ దేవుడైతే తన ఆశ్రయించాడో ఆ దేవుడు ఆయన వర్ధిల్లింపజేశాడు. ఏ దేవుడినైతే ఆయన ఆశ్రయించాడో ఆ దేవుడు వారికి సంతోషం ఇచ్చాడు. మన ప్రియమైన సోదరులారా, మన అందరికీ కూడా దేవుడు ఉండాలి. ఒక్క దేవుడే ఉండాలి. రెండు దేవుళ్ళు ఉండడానికి లేదు. రెండు దేవుళ్ళు అంటే ఏమిటి? సంఘంలో ఒక రకంగా ఉంటాము, సంఘం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మరొక రకంగా ఉంటాము. దేవుని ప్రజలు ఒక రకంగా ఉంటాము, దేవుని ప్రజలు కాకుండా ప్రబంధులు వచ్చినప్పుడు మరొక రకంగా ఉంటాము. అది హిజ్కియాలో అలాంటిది లేదు. ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ, ఒక రాజుగా ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు వస్తాయి. రాజు అంటే సామాన్యం కాదు. చాలామంది అనుకుంటారు నేను మినిస్టర్ అవుతాను, నేను ఎమ్మెల్యే అవుతాను, నేను ఎంపీ అవుతాను. మినిస్టర్ అంటే అర్థం ఏంటంటే సేవకుడు అని అర్థం. సేవకుడు అంటే అర్థం ఏంటంటే ఇంటింటికి తిరిగి, గ్రామాలు తిరిగి, పట్టణాలకు తెలిసి ప్రతి ప్రజల యొక్క కష్టబాధలను తెలుసుకుంటూ వాళ్ళలో ఒక వ్యక్తిగా ఉన్నట్లయితే తనను మినిస్టర్ అనాలా తనను. ఏదో నేను కారు ఎక్కుతాను, వస్తారు, నాకు 10 మంది దిగుతారు, 10 మంది పైకొస్తారు, చేయకొడతారు, వీళ్ళందరూ కూడా మినిస్టర్స్ కారు. వారికి అర్హత లేదు. అందుకనే ఆ దేశం క్షేమంగా ఉండదు, ఆ ప్రజలు క్షేమంగా ఉండరు. ఎప్పుడు గొడవలు, కొట్లాటలు, అన్ని రకాలైన సమస్యలతో నిండిపోతూ వస్తున్నది. ఎందుకంటే ఈ యొక్క వర్తమానము మన కొరకే కాకుండా సర్వలోకానికి ఎంత అవసరమైనటువంటి వర్తమానం. ఎందుకు చెప్తున్నారు ఆ మాట అంటే తన దేవుని ఆశ్రయించాడు. చుట్టుపక్కల యుద్ధాలకు వస్తారు, అప్పుడు ఎవరిని ఆశ్రయించాలా? ఇప్పుడు ఎవరేం చేస్తున్నారు? ఇప్పుడు వెళ్ళారు ఎంతోమంది అమెరికా వాళ్ళని వాటేసుకున్నారు భారతదేశంలో. ఇప్పుడు కొంచెం అమెరికా వాళ్ళతో భేదం వచ్చింది, పోయి రష్యా వాళ్ళని వాటేసుకుంటున్నారు. మళ్ళీ రష్యా అమెరికా ఒకటి అయిపోయిన తర్వాత మళ్ళీ చైనా వాళ్ళని వాటేసుకుంటున్నారు. ఎంతకాలం ఈ రకంగా చేస్తారు? దేవుని ఆశ్రయించేవాడు ఎవరి వైపు చూడడు. నా దేవుని నేను ఆశ్రయించాను, ఆయనే నాకు ఆశ్రయము. నా కష్ట సమయంలో, నా బాధలో, నా ఇరుకులో, నా ఇబ్బందులో, అన్ని పరిస్థితుల్లో ఆయన ఒక్కడే నాకు ఆశ్రయము అనే అనుభవంలోకి హిజ్కియా వచ్చాడు. మరి నీవు నేను గత రాత్రి కూడా మనం చూస్తూ వచ్చాము. చాలా అద్భుతంగా ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ప్రభువు శిష్యులతో కలిసి ఒక దోణిలో ప్రయాణం చేస్తున్నాడు. ఎక్కడ పోవాలో కూడా చెప్పాడు. దేవుని మాట ప్రకారమే ప్రభు అక్కడే ఉన్నాడు, శిష్యులు అక్కడే ఉన్నారు, ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇంతలోకి ఏమొచ్చింది? ఆ దోణి మీదకి గాలి, వాన రెండూ వచ్చింది. మరి మిగతా దోణులకు ఎందుకు వెళ్ళలేదు? అది ఇక్కడ బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
ఏ ధోనిలో అయితే ప్రభు ఉంటాడో ఆ ధోని మీదకే గాలి వాన వస్తుంది. ఎవరి జీవితంలో ప్రభు కార్యం చేస్తూ వస్తాడో, ఎవరి కుటుంబాల్లో ప్రభు కార్యాలు చేస్తూ వస్తాడో, ఏ సంఘంలో ప్రభు తన కార్యాన్ని చేస్తాడో ఆ వారి మీదకే ఆ గాలి తుఫానులు అనేవి వస్తూ ఉంటాయి. అందుకని మనం ఎప్పుడు ఏమనుకోవాలంటే, ఈ కష్టము, ఈ బాధ, ఈ నష్టము, ఈ రోగము నాకు వచ్చింది అంటే నా ప్రభు నాలో ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రభు నాలో ఉన్నాడు, అందులో నాకు సందేహం లేదు. అయితే ప్రభు వారితో ఉన్నాడు, ప్రయాణం చేస్తున్నాడు. అయితే వారి విశ్వాసాన్ని పరీక్షిస్తుంటున్నాడు. ఈ గాలి తుఫానులకి 2 అర్థాలు చెప్పాను. గాలి నీరు, గాలికి దేని సాదృశ్యం చెప్పాను? పడగొట్టడము. మన విశ్వాసాన్ని పడగొట్టడం, మన కుటుంబాలను పడగొట్టడం, మన బిడ్డలను పడగొట్టడము. వాడు ఎంత జ్ఞాని అంటే మనకెవ్వరికి లేదు అంత జ్ఞానం. ఎంత శైతానుకున్న జ్ఞానము లోకంలో ఎవ్వరికి లేదు. ఎవరిని ఏ రకంగా పట్టుకోవాలో ఆ రకంగా పట్టుకుంటాడు. ఎవరికి దేని మీద ఇష్టమో అదే వాళ్ళకి చూపిస్తూ వస్తారు. ఒకవేళ నీవు ధనానికి ఇష్టపడ్డావనుకో, ఎక్కడికి వెళ్ళినా నీకు ధనమే కనబడే రకంగా చేస్తాడు. లేకపోతే నీకు మరి కొన్ని విషయాలు, సినిమా ఇష్టం అనుకో, ఎక్కడికి వెళ్ళినా సినిమా బొమ్మలే కనబడేట్టుగా చేస్తూ ఉంటాడు. లేక ఇంకొక రకమైనటువంటిది త్రాగుడు ఉన్నదనుకో, అనుకోకుండా నీ ఫ్రెండ్స్ అంతా వాళ్ళ నీ దగ్గరికి వస్తూ వస్తారు. లేక అమ్మాయి మీద అబ్బాయి మీద ఎక్కువ ఆకర్షణ ఉందనుకో, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు పరలోకంలో దిగిన దేవదూతుల్లాగా కనబడతాడు. అంతగా ఉంది శైతాను యొక్క శక్తి. పడగొడతాడు. అందుకనే చాలామంది పడిపోతారు. వాడు అనుకోవటంలా, నేను పడిపోయినానే అనుకోవటంలా. అది గాలి అంటే అర్థము. ఎప్పుడైతే మన విశ్వాసంలో పడిపోయినామో, మన ప్రార్థనా జీవితంలో పడిపోయినామో, మన సేవా జీవితంలో పడిపోయినామో, మన యొక్క పరిచర్యలో పడిపోయినామో, పడగొట్టాడు. అందుకని పడిపోయినాము ప్రభువా. వెంటనే వచ్చింది అక్కడ నీరు వచ్చేసి. నీరు అనగా కన్నీరు. తడిసిపోతూ ఉంటాము, కన్నీటితో బాధపడుతూ ఉంటాం, కన్నీటితో వేదన పడుతుంటాం, కన్నీటితో అనేకమైనటువంటి జీవితం అంతా ఏమిట్లా ఇట్లయిపోయింది, చాలా బాధపడుతూ వస్తాం. ఏ ధోనిలో ఆయన ఉన్నాడో ఆ ధోని మీదకే వస్తూ ఉంటాయి. చూశారు కదా, గత రాత్రి కూడా చెప్తూ వచ్చారు. 3 సంవత్సరాల నుంచి ధోని అనగా దేవుని యొక్క బిడ్డల యొక్క సహవాసం. ఈ సహవాసాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చాడు. అనేక మంది కొత్త బిడ్డలు వస్తూ వచ్చారు. చక్కని పరిచర్య నేర్చుకున్నారు, మంచి సేవ చేశారు, మంచి పేరు తెచ్చుకున్నారు, మంచి సాక్ష్యం కలిగారు, ఆశీర్వదించబడుతూ వచ్చారు, అనేకమైన ఉన్నత స్థాయిలోకి వెళుతూ వచ్చారు. అయితే శత్రువు ఏం చేశారంటే, ఇది వర్ధిల్లుతున్నది, దీని మీద దాడి చేయాలని దాడి మీద దాడి చేస్తూనే వచ్చారు. రాత్రి కూడా మీకు చెప్పాను, వస్తున్న పరిస్థితిని బట్టి ఈరోజు ఇక్కడ ఆరాధన జరగకపోవచ్చు అనుకున్నాను. అయితే రాత్రి మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి చెప్పారు, బ్రదరు రేపు మేము అక్కడికి రావట్లేదు, మీ ఆరాధన కొనసాగించుకోనండి. మన ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు, అది మనం నమ్మాలి అంతే. అంతకుముందు దాకా లేదు. మనం ప్రార్థన చేసేంత వరకు వాళ్ళు ఏమంటున్నారంటే, మొదటి ఆరాధన మాది, రెండవ ఆరాధన మీదే అంటున్నారు. సరే, అబ్రహాము యొక్క విధానం మన విధానం, ఇస్సాకు యొక్క విధానం మన విధానం. అబ్రహాము ఏమన్నాడు? తన సొంత బంధువులతో ఏమన్నాడు చెప్పండి? లోతో ఏమన్నాడు? నీవు కుడి తట్టుకి వెళితే నేను ఎడమ తట్టుకి వెళ్తా, నువ్వు తూర్పు వెళితే నేను పొడవుడికి వెళ్తా, కాబట్టి చాయిస్ నీదే. అది నిజమైన విశ్వాస యొక్క జీవితం. మనం ఆఫీసులో పనిచేస్తున్నా, ఇళ్లలో పనిచేస్తున్నా, సంఘాల్లో పనిచేస్తున్నా, మనం ఉండవలసింది ఏంటంటే, ఇతరులకు ఫస్ట్ అవకాశం ఇచ్చినప్పుడే దేవుని యొక్క బిడ్డ. లేదు ఇది నాది, ఇది నాది. ఎప్పుడైతే నా ముందు నా మాట మీరు, నేను చేసేది మీకు నెక్స్ట్ నీదే, నేను తిన్న తర్వాత మిగిలినంతా నీకే. మనం తిన్న తర్వాత అందరికి ఇచ్చేది అది దేవుని బిడ్డల యొక్క లక్షణం కాదు. మొదటిగా మీరు భోజనం చేయండి, తర్వాత మేము భోజనం చేస్తాం. అందుకని మీకు తెలుసు, మన ప్రేమ నుంచి ఎప్పుడు జరిగినా కూడా మీరందరూ భోజనం అయిన తర్వాతనే నేను వడ్డించిన వాడు కూర్చుంటాను.
ఏమైనా మిగిలి ఉంటుంది, మిగిలి ఉంటమే సమృద్ధిగానే వస్తూనే ఉంది మనకు. ఎందుకంటే మన యొక్క జీవితాల్లో సత్యాలు మనం నేర్చుకోవాలి. కృంగిపోకూడదు, నిరాశపడకూడదు. ప్రభు మనం పరీక్షిస్తూ వస్తాడు. ఆ దోణి మీదకి వచ్చిన అలలన్నిటినీ ప్రభు ఏం చేశారంట, ఆపు చేశారంట. రాత్రి అది ఇంటికి వెళ్ళిన తర్వాత నేను అన్నాను, ప్రభా మా యొక్క మరి సంఘం వెనుక వచ్చినటువంటి దోణి యొక్క ప్రభావం ఎలాగుంది. వెంటనే అయిపోయింది. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆరాధన ప్రారంభించాము. బయట పెద్ద మోత వినబట్టంలా, ఆరాధన వినబట్టంలా. ఏం చేయాలో ప్రభా, సవాళ్ళు పంపిస్తే మేము బోరేస్తున్నాను, ప్రార్థన చేయడానికి వీల్లేదు, ఒక గంట సేపు పడతానన్నారు. వీళ్ళు కూర్చొని ప్రార్థన చేస్తా. అయ్యా గంట సేపు నేను వాక్యం చెప్పాలంటే మన ఆ శబ్దం వినాలా, మా శబ్దం వినాలంటే ప్రభు దాన్ని కూడా కొంత నెమ్మది పరిచినారు. ప్రియమైన సోదరీసులారా, మన ప్రభు మన నమ్మదగినటువంటి వాడు. ఆయనను ఆశ్రయించాలి. ప్రతి చిన్న సందర్భంలో మనకు వచ్చినటువంటిది, మన కష్టంలో, మన బాధలో, మన ఇంటిలో ఎక్కడైనా సరే వచ్చిన వెంటనే మనం చేయవలసిన పని ఏంటంటే, ప్రభువా నీవు తప్పెవరు లేరయ్యా, నా అన్న లేరు, నా తమ్ముడు లేరు, లేక నా బిడ్డలు కాదు, నా యొక్క బంధువులు కాదు, లేక నా స్నేహితులు కాదు, లేక లోకంలో ఎవరు కాదు, అయ్యా నీవే నాకు. అది హిజ్కియా యొక్క గొప్ప దర్శనం. ఆ దర్శనంలో మనం అందరం ఉండాలి. అప్పుడు మనం వర్ధిల్లుతాం, అప్పుడు మనం సంతోషిస్తాం. రెండో మాటకు వస్తాం చూడండి. రెండో మాట గమనించినట్లయితే దేవుని మందిర సేవ అందేమి అనే మాట కనబడుతుంది. రాజులు అయినటువంటి వారు దేని మీద ఎక్కువగా మనసు పెడుతూ వస్తారంటే, రాజరికమైన మనసు పెట్టేదలో అవతల వారిని ఎట్లా పడగొట్టాలా, అవతల దేశాన్ని ఎలాగా ఆక్రమించుకోవాలా, వారిని ఎట్లాగా నేను బానిసలుగా చేసుకోవాలా, వారి ఆస్తి నేను ఎలాగ స్వాధీనపరచుకోవాలా, ఇది రాజు యొక్క మనసు ఎప్పుడు కూడా. అయితే ఈయన యొక్క మనసు ఎక్కడ ఉందో చెప్పండి. ఒక రాజు అయ్యండి దేని మీద ఉందో చెప్పండి మనసు. ఆయన మనసు దేవుని యొక్క మందిరం మీద ఉన్నది. దేవుని యొక్క మందిరం మీద ఉన్నది. ప్రియమైన సోదరులారా, మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే, మనం వర్ధిల్లాలి, మన బిడ్డలు వర్ధిల్లాలి, మన కుటుంబం వర్ధిల్లాలి, మన ఉద్యోగంలో మనం వర్ధిల్లాలి, ఏది చేసినా మనం వర్ధిల్లాలి అన్నప్పుడు, ప్రభువా నీ యందు, నీ సేవ యందు, నీ పరిచర్య యందు, నీ మందిరం కొరకై నా హృదయం ఉన్నదని మనం ఎప్పుడైతే ప్రభు కొరకై చేసుకుంటామో అప్పుడు ప్రభు వారిని వర్ధిల్లింపచేసేవాడిగా కనబడుతున్నారు. దేవుని యొక్క సేవ అక్కడ ఇప్పుడు మాట చూడండి ఎంత ఉందో. దేవుని మందిర సేవ విషయం అందేమి. దేవుని యొక్క మందిరము, దాని యొక్క సేవ. దేవుని యొక్క మందిరము, దాని యొక్క సేవ. గత ఆగస్టు 15 నుంచి మనము ప్రే చేస్తూ వచ్చాము. ప్రతిరోజు ప్రభా స్థలం సరిపోవటం లేదు, మాకు పెద్ద స్థలం మాకు కావాలయ్యా అని దాని కొరకు ఎంతగానో ప్రయాసపడుతూ వచ్చాము. రాత్రి కూడా ప్రయాసపడుతూ వచ్చాము. ఈ 15 రోజులు అయితే నేను ఒక్కరోజు కూడా ఖాళీగా లేదు. బయట భయంకరమైన ఎండలైనా వెళుతూ వచ్చాను. రాత్రి 10ంటికి కూడా అనేక స్థలాలు తిరుగుతూ వచ్చాను. అయితే కొన్ని స్థలాలు కూడా చూపించాడు. వాటిని మనం ప్రార్థన చేసుకుంటున్నాము. త్వరలోనే ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. దాని విషయాన్ని ముందు కొరకై మనం ప్రార్థన గడపాలి. ఇంకా ఆయన సమయంలో ఆయన తప్పనిసరిగా చేస్తాడు. అందుకనే దేవుని యొక్క సేవ, దేవుని యొక్క మందిర విషయంలో మనం ఎప్పుడైతే మనము పట్టుదల కలిగి ఉంటామో మన యొక్క గృహాలు, మన బిడ్డలను అలాగా మారుస్తాడు దేవుడు. ఆయన యొక్క ఇంటిని గురించి ఆలోచన చేసినప్పుడు ఆయన నీ ఇంటిని గురించి ఆలోచన చేస్తాడు. ఆయన సేవను గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన నీ సేవను గురించి ఆయన ఆలోచన, నీ ఉద్యోగాన్ని గురించి, నీ చదువుని గురించి ఆయన ఆలోచన చేసేవాడు ఉంటాడు. అందుకని ఇక్కడ రాజుగా ఉండి చిన్నవాళ్ళు, చదువు లేనటువంటి వాళ్ళు, ఉద్యోగం లేనటువంటి వాళ్ళు, పేదవాళ్ళు ఏదో వచ్చారులే ఆరాధించుకున్నారులే అనుకుంటానికి కుదరదు. ఈ లోకంలో నేను ధనవంతుడును, ఈ లోకంలో నేను రాజును, ఈ లోకంలో నేను అధికారిని అనే వాళ్ళకి వర్తమానం ఇది. ఇందుకన్నా మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇందుకన్నా గొప్పవారు ఎవరైనా ఉన్నారా? అందుకనే పిల్లారా, ఇంకో మాట ఏమన్నా తెలిసిన, సేవ విషయం అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి. మరి ఒక మాట చూడండి, క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే
ధర్మశాస్త్రము అంటారు. ఈ ధర్మశాస్త్రాన్ని మన భారతీయులు మరి కదిలాడితే చాలు కదిలాడితే వాడు ఇదే అంటారు, ధర్మం 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 అంటూ ఉంటారు. అర్థమైందా? అయితే ఇక్కడ ఉన్నటువంటి మాట ఈ ధర్మశాస్త్రం అంటే ఏంటంటే ఒక శాస్త్రాన్ని దేవుడు రాసి పెట్టాడు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు కొరకై ఒక శాస్త్రాన్ని రాసి పెట్టాడు. అది లేవియా కాండంలో, సంఖ్యాకాండంలో, నిర్గమకాండంలో సమృద్ధిగా కనబడుతుంది. అనగా ఒక వ్యక్తి ఈ లోకములో వ్యక్తిగతంగా ఎలాగా జీవించాలి, కుటుంబపరంగా ఎలాగా జీవించాలి, భర్తలుగా వారి బాధ్యతలు ఏమిటి, భార్యలుగా వారి బాధ్యతలు ఏమిటి, బిడ్డలుగా వారి బాధ్యతలు ఏమిటి, ఇరుగు పొరుగు వారితో ఎలాగ మనం ఉండాలి, ఎలాంటి పండుగలు మనం చేయాలి, ఎలాంటి ఆచారాలు మనం చేయాలి, ఎలాంటి ఆచారాలు మనం వెళ్ళకూడదు, ఎలాంటి యొక్క వస్తువులు మనం తినాలి, ఏ వస్తువులు మనం తినకూడదు, ఇలాంటివన్నీ కూడా స్పష్టంగా రాయబడి ఉంటుంది. ఎలాంటి వ్యాపారం చేయాలి, ఎలాంటి వ్యాపారం చేయకూడదు, ఎలాంటి ఉద్యోగాలు చేయాలి, ఎలాంటి ఉద్యోగాలు చేయకూడదు, ఏ పక్షులు ఏ జంతువులు వాటి కొరకు మన వాటితో ఎలాగా ఉండాలి, వాటిని ఎలాగ ఉపయోగించుకోవాలి, ఒక ధర్మశాస్త్రాన్నే రాశాడు. మనిషి పుట్టినప్పుడు ఏం చేయాలి, మనిషికి వివాహం అయినప్పుడు ఏం చేయాలి, మనిషి చనిపోయినప్పుడు ఏం చేయాలి, మందిరం కట్టినప్పుడు ఏం చేయాలి, గృహ ప్రవేశం అప్పుడు ఏం చేయాలి, ప్రతి దానికి కూడా ధర్మశాస్త్రం రాస్తే ఎంతమంది దైవ సేవకులు చదువుతున్నారు చెప్పండి విషయాలు. పిట్టి కథలు చెప్పుకుంటా కూర్చుంటారు, కల్పనా కథలు చెప్పుకుంటా కూర్చుంటాడు, దేవుడిని వర్ధలింపజేస్తాడు, దేవుడికి ఆశీర్వాదిస్తాడు, దేవుడిని మాయ మాటలు చెప్తూ ఉంటారు, జనాలను పోగు చేసుకుంటుంటారు. కానీ ప్రజలను ఈ లోకంలోంచి పరలోకాన్ని పంపించే మార్గం ఎక్కడున్నది, ఎలాగా వారిని మనం నడిపించాలి? అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క వాక్యము. ఈ రోజులో దేవుని యొక్క వాక్యాన్ని గురించి చాలా కన్ఫ్యూషన్ అయిపోయి ఈ సోషల్ మీడియాలో పాస్టర్లే చాలా విమర్శించుకుంటున్నారు, భయంకరంగా కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, దుర్బోధన అనుకుంటున్నారు, వీరు వాళ్ళు ఎదిరిస్తున్నారు, వాళ్ళు మీరు ఎదిరిస్తుంటున్నారు. అజ్ఞానులు, ఇరువురు కూడా అజ్ఞానులే. దేవుని యొక్క వాక్యంలోకి మాట్లాడాలి. మనకు కానీ దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి కాంటెక్స్ట్ ఇంపార్టెంట్. కాంటెక్స్ట్ అంటే సందర్భము ఇంపార్టెంటు. అయితే ఈ రోజుల్లో ఉన్న పరిస్థితి అంటే వారికి అనుకూలమైనది వారు తీసుకుంటారు, వారికి ప్రతికూలమైన దాన్ని విడిచిపెట్టేస్తారు. అందుకని అక్కడ ఏమంటాడంటే మత్తయి సువార్తలో అంటున్నారంట, పరలోక రాజ్యంలో వెళ్ళినటువంటి వారిని గురించి ధర్మశాస్త్రాన్ని పూర్తిగా అనుసరించిన వారు కొంతమంది ఉన్నారు, అల్పముగా బోధించిన వారు ఉన్నారు. అల్పమైన బోధకులారా అంటున్నాడు ప్రభు అక్కడ కూడా. కాబట్టి ధర్మశాస్త్రం అంటే ఎందుకు ఇవ్వబడింది? ఇది మనకు ధర్మశాస్త్రం, ఇది మనకు ధర్మశాస్త్రం. అంటే క్రైస్తవులకి ధర్మశాస్త్రం ఏది, హిందువులకి ధర్మశాస్త్రం ఏది, ముస్లింలకి ధర్మశాస్త్రం ఏది, ప్రపంచంలో ఎన్ని రకాలైనటువంటి ప్రజలు ఉన్నారో అందరికీ ఇదే ధర్మశాస్త్రము, వేరే శాస్త్రము లేదు పిల్లాగా. అందుకని నిన్న ఆర్ఆర్ కమర్తి గారు ఒక మాట చెబుతూ వచ్చేవాడు. ఆయన బ్రాహ్మణుడు, ప్రభుని అంగీకరించాడు, మంచి సేవ చేస్తూ వచ్చాడు. వాళ్ళ బంధువులు అడిగినారు, ఏమయ్యా నువ్వు ఒక బ్రాహ్మణుడు అయి ఉండి బ్రాహ్మణు యొక్క కులంలో పుట్టి అదేంటి తక్కువ వాళ్ళ యొక్క కులం యొక్క మతాన్ని యొక్క దేవుడు నమ్ముకున్నావే, మరి మన గ్రంథాల్లో ఏమైనా తప్పులుంటే నువ్వు సరిచేయొచ్చు కదా, నువ్వే ఒక పండితుడు కదా, నువ్వు దాన్ని సరిచేస్తే చాలా బాగుంటుంది కదా, ఇది సరి చేసుకొని మన వాళ్ళందరికీ మార్గం నడిపించుకోవాలని నీ వెళ్ళి ఆ క్రైస్తవులో చేరడం ఏంటయ్యా అన్నాడంట. వీళ్ళారా, ఆర్ఆర్కే మూర్తి గారు అన్న మాట ఏంటంటే, నేను సరిచేసేటటువంటి ఆ గ్రంథం నాకెందుకు, నేను సరిచేసేటటువంటి ఆ దేవుడు నాకెందుకు, నన్ను సరిచేసేటటువంటి దేవుడు, నన్ను సరిచేసేటటువంటి గ్రంథం నాకు కావాలా అన్నాడట. మాట్లాడలేకపోయినారు. కాబట్టి మా ప్రియమైన సోదరి సోదరులారా,
ధర్మశాస్త్రం అనేది పరిశుద్ధ గ్రంథం. ఇది కేవలము పాస్టర్ వరకే పరిమితి కాదు. ఆ బోధన మీరు నమ్మవద్దు. రెండవదిగా బైబిల్ కాలేజీలని పెడుతుంటున్నారు. ఆ బోధ కూడా నమ్మవద్దు. బైబిల్ కాలేజీ పెట్టేది ఏంటి? బైబిల్ నువ్వు టీచర్ అయితే వాడు విద్యార్థి అవుతాడా? ఎక్కడైనా ఉందా ఆ యొక్క విధానము? బైబిల్ కాలేజీ పెట్టేసి ఫాల్స్ సర్టిఫికేట్స్ ఇచ్చేసి ఈ రోజున ప్రతి ఒక్కరూ అలాంటి చిన్నపిల్లలందరూ మరి శ్యామ్ లాంటి వాళ్ళందరూ కూడా వస్తున్నారు. నేను ఒక బోధకుడిని, అదొకటి ఇదొకటని వాళ్ళ మనసుకు వచ్చిందల్లా చెప్పేస్తూ ఉంటారు. ఎంత బాధకరమైన విషయం ఈ దినాల్లో. ధర్మశాస్త్రము మనం అందరమే చదవాలి, ప్రతి ఒక్కరమే చదవాలి. ధర్మశాస్త్రం చదివేటప్పుడు యాజకులు అంటే ఎవరు, ప్రవక్తలు అంటే ఎవరు, అపోస్తులు అంటే ఎవరు, లేవీలు అంటే ఎవరు, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూ రావాలి. పరిచారకులు అంటే ఎవరు, పెద్దలు అంటే ఎవరు, సహోదరులు సహోదరులు వారి యొక్క హద్దుబాట్లు ఏంటి, సహోదరుల యొక్క హద్దుబాట్లు ఏంటి. నేను ఒక ఆయన వెళ్ళి ఏదో తైలాభిషేకంతో మీటింగ్ పెడతానని పాలకొల్లు వెళ్ళారట. ఆ పాలకొల్లు ఉన్నటువంటి పాస్టర్లు అందరూ వచ్చారు. మొత్తం అక్కడికి వచ్చేసి అతను రావడానికి వీల్లేదని జెండాలు పట్టుకున్నారు. ఎవరి నామం అవమానపరుస్తుంది? ఆయన పాస్టర్లు, వీళ్ళు పాస్టర్లే. అసలు తైలాభిషేకం ఏంటి? బైబిల్ ఎక్కడ ఉందో తైలాభిషేకం చేయడం అనేది? ఎంత మార్పులు కాకపోతే వేలాది మంది ఆ తైలాభిషేకాలకు గుడికి వెళ్తున్నారు. తైలాభిషేకం ఎక్కడ చేస్తారు, ఎందుకు చేస్తారు, ఏమిటి తైలాభిషేకం అంటే? చూడండి, ఒక మాట చెప్తాను. మొదటి యోహాను పత్రికలో ఒక మాట రాస్తూ యోహాను చక్కగా మనం చెప్పాడు. ఆ అభిషేకం ఏంటో ప్రతి ఒక్కరు గుర్తించుకోండి. మొదటి యోహాను పత్రిక 2 అధ్యాయము 27 చదవండి. 27 అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలిచి ఉన్నది కనుక ఎవరినో మీకు బోధింపనక్కర్లేదు. చూసారా ఏమండి? ఆయన మీకు అభిషేకం ఇస్తాడు, దేవుడు మీకు అభిషేకం ఇస్తాడు. దేవుడు మీకు అభిషేకం ఇస్తాడు, మనుషులు కాదు అభిషేకం ఇచ్చాడు. దైవాభిషేకం అంట. కాబట్టి అభిషేకం అంటే దేవుని యొక్క ఆత్మతో అభిషేకించబడము హైయెస్ట్ ప్లేస్. ఇంతకుముందు కూడా మీకు ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను. పరిశుద్ధాత్మ మనతో ఉండే అనుభవం వేరు, పరిశుద్ధాత్మ మనలో ఉండే అనుభవం వేరు, పరిశుద్ధాత్మ మనను నింపేదల అనుభవం వేరు, పరిశుద్ధాత్మ అభిషేకము వేరు, పరిశుద్ధాత్మ యొక్క వశము వేరు. ఇవన్నీ కూడా వాక్యంలో ఉన్నాయి. గ్రంథంలో అంటాడు, ఏమన్నాడు యోహాను? ఆత్మవశుడునై నేనుండగా ఏం తెరవబడిందంట? ఏం తెరవబడింది? పరలోకము తెరవబడింది. ఆత్మకు వశమైపోవడం సామాన్యంగా లేదండి, ఎవరి వల్ల కాదండి. భూలోకంలో హైయెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క ఉన్నతమైనటువంటి స్థానము అదే. ఆత్మకు వశమైపోయిన వాడికి భూలోకంలో ఎవ్వరూ కనబడదు, ఏమీ కనబడదు, ధనము బిడ్డలు ఎవ్వరూ కనబడదు. వాడు పరలోకమే, దేవుడే, దేవతలే, మహిమే కనబడతా ఉంటారు. అంత స్థాయిలో కలిగినటువంటి సామాన్య సంగత, అంత స్థాయిలోకి ఎదగడం సామాన్య సంగత. అందుకనే ప్రియులారా, ఎహెజ్కేలు గ్రంథంలో కూడా ఆ ఆత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు ఆ శక్తితో ఎండిన ఎముకలారా లెండి రెండంటే మొత్తాన్ని కలుసుకున్నాయి. పరిశుద్ధాత్మ శక్తి అంటే వాక్యం విన్న తర్వాత జీవితాలు మారాలి. విడిపోయిన వారు కట్టబడుతూ రావాలి, విడిపోయిన కుటుంబాలు కట్టబడుతూ రావాలి, విడిపోయిన సంఘాలు కట్టబడుతూ రావాలి, విడిపోయిన జీవితాలు కట్టబడుతూ రావాలి. ఆత్మ యొక్క శక్తి అది. తైలాభిషేకం. అపోస్తుల కార్యములో పౌలు వెళ్తున్నాడు. 13-14 అధ్యాయాలు మనం చూస్తే నేను బోధిస్తానని వెళుతూ ఉంటున్నాడు ముందుకి. పరిశుద్ధాత్మ ఉంది, వెళ్ళవద్దు నువ్వు. పరిశుద్ధాత్మ నడుపుదలా దానికది, దేనికది అనుభవాలు ఉన్నాయి పరిశుద్ధాత్మకు. పరిశుద్ధాత్మ మనలో ఉంటే మన ఫలభరితులుగా ఉంటాం. అంటే దాని అర్థం ఏంటి? అన్ని ఫలాలు మనకు కనబడుతూ వస్తాయి.
ప్రేమ కనబడుతూ ఉంటుంది, దయ కనబడుతూ ఉంటుంది, కరుణ కనబడుతూ ఉంటుంది, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, దయ, కనికరము అన్నీ కూడా 9 ఫలాలు మనలో కనబడుతుంటాయి. లోన పరిశుద్ధాత్మ అంటే హల్లెలూయ 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 అని చేతులు ఎత్తితే కాదు. అక్కడ దానిని భక్సింగ్ గారు ఏమనేవాడంటే వాళ్ళకి దాన్ని ఆవేశం అనేవాడు. ఆవేశం, ఒకరు చూసి చేతులు ఎత్తేది, గడగడ వణుకుతుండేది, కింద పడుతుండేది, మీద పడుతుండేది. కొంత ఆవేశం, ఎమోషనల్. దేవుని యొక్క మందిరంలో సమస్తము మర్యాదగా క్రమముగా జరిగించాలి. చూడండి 14వ అధ్యాయం, మరికొన్ని రాష్ట్ర పత్రిక 14వ అధ్యాయంలో ప్రభు ఎంత స్పష్టంగా చెప్పాడు. చూడండి 39-40 వచనాల్లో చివరి మాట చెబుతున్నాను. సమస్తమును మర్యాదగాను క్రమమును జరగనివ్వండి. ఏమండి, సమస్తాన్ని ఎలా జరిపించాలంట? మర్యాద ఉండాలి, అక్కడ ఒక పద్ధతి ఉండాలా, ఒక క్రమవంచు ఉండాలా. చూడండి, ఆ యొక్క మనం చూసినటువంటి యొక్క ఫంక్షన్స్ హాల్స్ అందరిలో కూడా పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి చెప్తూ ఉంటే, ఈడ ఒక అమ్మాయి కూర్చుంటాడు, ఒక అబ్బాయి ఇక్కడ కూర్చుంటాడు, ఇంకొక అబ్బాయి కూర్చుంటాడు, ఇంకొక అమ్మాయి కూర్చుంటాడు, అందరూ కలిసి మెలిసి మొత్తం కూర్చుంటారు. పరిశుద్ధమైనది, పరిశుద్ధమైనది. ఆ కుటుంబం వచ్చి అక్కడ కూర్చొని, ఈ కుటుంబం అక్కడ కూర్చొని, ఈ కుటుంబం ఆ కుటుంబం, ఆ పురుషులు ఈ పురుషులు కలుసుకోవడం అనే ఒక క్రమమేనా, ఒక మర్యాదేనా? ధర్మశాస్త్రము అనుసరించడం అంటే అన్నిటినీ నేర్చుకుంటూ పోవాలి. ఇశ్రాయేలుకి ఏం బోధించబడినది, యూదులకు ఏం బోధించబడింది, క్రైస్తవులకి ఏం బోధించబడినది, దైవ సేవకులకి ఏం బోధించబడినది, యాజకులకి ఏం బోధించబడినది, పెద్దలంటే ఎవరు, పరిచారకులంటే ఎవరు అనేది ఈ రోజు వరకు కూడా సంఘాల్లో భయంకరమైన ముసుగు, అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడిపోతుంది. ఇశ్రాయేలుకు మరి వారి కొరకై మొట్టమొదటిగా 70 మంది పెద్దలను మోషే ద్వారా ఈ దేవుడు ఏర్పాటు చేశాడు. పాత నిబంధన కాలంలో వారిని పెద్దలని పిలవలా, వారిని పిలిచాడు, పెద్దలని పిలిచాడు. క్రొత్త నిబంధనలో వారిని పరిచారకులుగా పిలుస్తూ వచ్చాడు. కొలస్సీ రాష్ట్రపత్రి 1వ అధ్యాయంలో, ఫిలిప్పీ రాష్ట్రపత్రి 1వ అధ్యాయంలో మనం గమనిస్తే మరి వారు పరిచారకులుగా పిలవబడుతూ వచ్చారు. అందుకనే ధర్మశాస్త్రం అనేది అందరమే చదవాలా. చదివినప్పుడు నా పని ఏమిటి ఇందులో? మనకి ఈ రోజుల్లో ఉన్నటువంటిది ఏంటంటే, పాస్టర్ గారు వస్తాడు, పాటలు పాడతాడు, ఆ వాక్యం చెప్పేస్తాడు, వింటాను, కూర్చోటాను, ప్రార్థన చేస్తాను, అందులో సందేశిపోతాను. అది సంఘం కాదు, అది సహవాసము కాదది, ఆ విధానంలో జరగకూడదు. అందుకనే ప్రియమైన సోదరులారా, ఇక్కడ ఉన్నటువంటి రహస్యమైనటువంటి మాట ఏంటంటే, ఆయన చెప్పినటువంటిది ధర్మశాస్త్రం అంతా కూడా చదువుతూ వచ్చాడు. ఈ రోజున నెతన్యాహు బెంజమిన్ ఉన్నారే, ఆయన ఇశ్రాయేలు దేశంలో ఏం చేస్తున్నాడు కృష్ణ? మన పాత గ్రంథాలను తీయండి, ఇశ్రాయేలు దేశం ఎవరిదో చూద్దాం, మన యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో మన దేవుడైన యెహోవా దేవుడు ఏమి ఇచ్చాడో చూద్దాం. అది చదువుకొని యుద్ధాలు పెట్టి యుద్ధాలు చేస్తున్నారు వాళ్ళు. అందుకని నా ప్రియమైన సోదరులారా, ధర్మశాస్త్రం అంటే మనము స్పష్టంగా అందరము కూడా చదువుకుంటూ రావాలి, అర్థం చేసుకుంటూ ఉండాలి. కేవలము పాస్టర్ గారు లేక దైవ సేవకులు బోధించడం కాదు. నా యొక్క పని ఏమిటి, నా బాధ్యత ఏమిటి, నేను ఎక్కడున్నాను ఇందులో. అందుకని చూడండి, ఇప్పుడు అదే 2వ దినవృత్తాంతాలకు వస్తుంటున్నాము. ఆయన ధర్మశాస్త్రం ద్వారా ఆయన చేసిన గొప్ప రహస్యాలు చూద్దాం. ఇప్పుడు 2వ దినవృత్తాంతములు అక్కడ ఉన్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ ఉన్న మాటను 2వ దినవృత్తాంతములు అక్కడ 29 మనం చదువుకున్నమాట. 29వ అధ్యాయంలో చూద్దామండి. ఇక్కడ ఉన్న మాట 25వ వచనంలో 25. చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరంలో తాళములను వాయించటకై అతడు లేవీయులను ఏర్పాటు చేశాడు. మాట అర్థం చేసుకోండి పిల్లలు. ఇక్కడ ఉన్న మాటను
దావీదు రాజుకు దీర్ఘదర్శన కాదు, ప్రవక్త అయిన నాతాను చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరములో తాళాలు, స్వరమండలు, సితారు వాయించుటకై లేవీయులను ఏర్పాటు చేసుకున్నాడు. హిజ్కియా ఎక్కడ పోతున్నాడు? వాళ్ళ ముత్తాతలు ఏమి చేశారో దానిని తీసుకొచ్చి ఇప్పుడు ఆయన అనుసరిస్తుంటున్నారు. అది రహస్యము. అంటే దావీదు భక్తినాడు ప్రారంభించినప్పుడు ఆయన ఎలాంటి యొక్క దర్శనాలు తీసుకొని వచ్చాడో, ఆయన ఏమి బోధిస్తూ వచ్చాడో, ఏమి చూపిస్తూ వచ్చాడో ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ రోజున మన సేవకులందరూ కూడా ఎవరి ఇష్టం వారిది, ఎవరి పద్ధతి వారిది. అందుకనే వర్ధిల్లలేకపోతున్నాయి సంఘాలు, సంతోషం లేకపోతున్నాయి సంఘాలు, కుటుంబాల్లో సంతోషం లేదు, బిడ్డలకు ఆశీర్వాదం లేదు. కారణం ఏంటంటే ధర్మశాస్త్రం కాదు, వారి ఇష్ట ప్రకారంగా జరిగిస్తూ వచ్చాడు. మరి మాట ఇక్కడ చూడండి, ఇక్కడ మాటలు గమనించినట్లయితే ఏమంటున్నాడో చూద్దామండి. అక్కడ 30 వచ్చిన చదవండి. ఇక్కడ దావీదును ఎవరండి? దీర్ఘదర్శకు ఆసాపు రాశారట. ఆసాపు దీర్ఘదర్శ అంటే ఎవరు? దీర్ఘదర్శ అంటే ఏమనుకుంటున్నారు కృష్ణ? ఋషులు అంటామే మన భాషలో, వాళ్ళని దీర్ఘదర్శులు అంటారు. మనము భారతదేశంలో వాళ్ళు ఫలానా ఋషి, ఆ ఋషి, ఈ ఋషి అని మనం చెప్పుకుంటూ వస్తాం కదా. మన